5వ వచనం. అక్కడ 38 ఏండ్లు వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. వాడు జాగ్రత్త చూడండి, ఆడి వయసు 38 ఏళ్ళు కాదు, ఆడి వయసు 38 ఏళ్ళు కాదు. మరి దేనికి 38 ఏళ్ళు? ఆడి జబ్బుకి 38 ఏళ్ళు, ఆడి జబ్బుకి 38 ఏళ్ళు. ఆడి వయసు ఎంత ఏమో నాకేం తెలుసు, 50 ఏళ్ళు ఉందో 60 ఏళ్ళు ఉందో, 60 ఏళ్ళు అనుకుందాం, లేకపోతే 50 ఏళ్ళు అనుకుందాం. ఆ ముసలోడికి 38 సంవత్సరాలుగా జబ్బు ఉంది, వాడు అక్కడ పడున్నాడు. అక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం అసలు మన మెయిన్ 6వ వచనం నుంచి తగులుద్ది. యేసు వాడు పడి ఉండట చూచి, ఎవరు చూశారు? యేసయ్య. యేసు వాడు పడి ఉండట చూచి, గుర్తుపెట్టుకోండి, ఆ 5 మంటపాల్లో కలిసి దగ్గర 100-125 మంది ఉంటారు. 100-125 మంది, బహుశా 200 మంది ఉంటారేమో. అంతమంది ఉంటే వాళ్ళందరిలో యేసు ప్రభువారు వీడొక్కడి దగ్గరికి వచ్చి వీడొక్కడనే చూసి మాట్లాడుతున్నాడు. ఇది మనం పట్టించుకోవాల్సింది. 9వ, యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, వాడు అక్కడ పడున్నాడు. వాడుకున్నటువంటి పరిస్థితి యేసయ్యకి తెలుసు, వీడు పాపం 38 ఏళ్ళుగా పడున్నాడని. అందుకే వాడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు నాకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటో మీకు చెప్తాను. యేసయ్య, ఏంటి బాబు, నాకు ఒక చిన్న ప్రశ్న, ఏంటి చెప్పు. మరి ఇప్పుడు అక్కడ దగ్గర 100 మందో 150 మందో 200 మందో ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ వదిలేసి ఈడొక్కడి దగ్గరికే ఎందుకు వచ్చావు? ఈడొక్కడినే ఎందుకు మాట్లాడి వెళ్ళిపోయావు? ఈయనొక్కడినే ఎందుకు స్వస్థపరిచి వెళ్ళిపోయావు? మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినట్లు లేదే, వాడు ఎక్కడి దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు? దీని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి? నాకు ఏమన్నా చెప్పా కొంచెం అని అంటే, అదా పెద్ద విషయం కాదులే. ఏంటనంటే, ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం ఉంది కదా, 6వ అధ్యాయంలో 44వ వచనం చూడండి, మీకు జవాబు వచ్చేస్తుంది. నేను ఎందుకు ఆడి దగ్గరికి వచ్చాను. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. ఏం లేదయ్యా, తండ్రి ఆడిని నాకు చూపించాడు, అందుకే ఆడి దగ్గరికి వెళ్ళాను. ఓహో, తండ్రి ఆడిని చూపించాడు, అందుకే ఆడి దగ్గరికి వెళ్ళా. అంటే మిగిలిన వాళ్ళు చూపిలేదయ్యా. ఏంటంట? చూపిలా, ఈయనొక్కడే చూపించాడు, అందుకే నేను ఆడి దగ్గరికి వచ్చా. ఇప్పుడు మీకు మాట చెప్పంటారా సార్, మరి చూపిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? దాని గురించి అడగాల్సింది మీరు కాదు, మిమ్మల్ని చూపించారు కాబట్టి ఈ మీటింగ్కి వచ్చి కూర్చున్నారు. మిమ్మల్ని చూపించాడు కాబట్టి ఈ మీటింగ్కి వచ్చి కూర్చున్నారు సార్. మీరు ఎందుకు వచ్చారు ఈ మీటింగ్కి? ఈ మీటింగ్కి ఎందుకు వచ్చారంటే తండ్రి ఆకర్షించాడు ఈ మీటింగ్లోకి మీరు రావాలని, అందుకే మీరు వచ్చి కూర్చున్నారు. సార్ మరి మా ఇంటి దగ్గర కొంతమంది రాలేదు సార్, నా ఫ్రెండ్స్ని పిలిస్తే రాలేదు సార్. వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ నీ గురించి ఆలోచించు. దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు నిన్ను ఆకర్షించుకున్నాడు? ఇది నా ప్రశ్న. వై? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? నీలో గొప్పతనం ఉందనా? నీలో చదువు ఉందనా? ఆయన కృప సార్. మరి ఇప్పుడు దేవుడు ఏర్పరచుకుంటే అయిపోయినట్లేనా? మనం స్ట్రైట్గా పరలోకంకి వెళ్తామా? కుదరదో. ఏర్పరచుకున్నాడు అంతే. దాన్ని నువ్వు స్వీకరిస్తావో లేదో నాకు తెలీదు. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో. 6వ వచనంకి వచ్చాను మళ్ళీ. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నాకు ఒక్క విషయం అర్థమవుతుంది. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వీడు మరీ దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయాడేమో, వీడికి మరీ కృప అవసరమేమో. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మీ గురించి కూడా అలాగే దేవుడు ఆలోచించుని ఉంటాడు. నీకున్న సమస్య ఎవరికి చెప్పుకోలేదేమో, నీకున్న బాధ ఒక స్థాయికి వచ్చేసిందేమో, నీకున్న కష్టం ఒక చివరి స్థాయికి వచ్చేసిందేమో. దేవుడు నువ్వు రా కూర్చో, మాటిను, నేను మాడతాను, నేను ఆడి ద్వారా, నువ్వు కూర్చో, నేను నీతో మాడతాను, కూర్చోపెట్టాడు దేవుడు. కూర్చోపెట్టడం ఆయన పని. నువ్వు కూర్చున్నావు అక్కడ, నా చేతికో మైక్ ఇచ్చాడు, నువ్వు మాడరా అని చెప్పాడు, నాకు ఇచ్చాడు ఆ పని, నేను మాడుతున్నా. ఇప్పుడు జాగ్రత్తవేనండి, నువ్వు వింటావా లేదా అనేది నీ ఇష్టం, వినిన తర్వాత దాన్ని పాటిస్తావా లేదా అనేది నీ ఇష్టం. వింటావా లేదా అనేది నీ ఇష్టం.
వెళ్ళిపోయింది కారు. మీరు ఎత్తుతారా? నాకేంటనంటే బాధ, నేను ఇంత గొంతు చిచ్చుకొని మాట్లాడుతుంటే మీరు కారు ఇంకా చూస్తుంటే నేను ఏమనాలి? ఈ జీవితంలో అంటే మీరేదో ఒక పనికిమాలిన అడవిలోంచి వచ్చినట్టు, కారా దీన్ని 4 చక్రాలు ఉంటాయి అన్నట్టు చూశారు మీరు. జీవితంలో ఎప్పుడు కారు చూసినట్టు చూశారు. నేను చెప్పాలి మిమ్మల్ని కష్టపడి ఇక్కడ కూర్చోబెడితే, ఏమయ్యా నిన్ను మీటింగ్ తీసుకెళ్ళా నువ్వేం చేసావంటే పిల్లిలాగా మాడతారు మీరు. పిల్లి అంట ఏం చేసిందో చెప్తాం. పుషీ క్యాట్ వేర్ హ్యావ్ యూ బీన్? I have been to London to see the queen. Pussycat, what did you do there? I frightened a mouse under the queen's chair. అది ఇంగ్లీష్లో పద్యం, మీకు అర్థం కాదులే కానీ తెలుగులో చెప్తాను చూడండి. ఓ పిల్లి అంట పరిగెత్తుకుంటూ వస్తుంది. పిల్లి ఆ పిల్లిని ఇంకో పిల్లి ఎదుర్కొని, ఎక్కడికెళ్ళావు పిల్లి అంట. నేను లండన్కి వెళ్ళానులే అన్నదంట. అవునా, ఎందుకెళ్ళావు లండన్కి? లండన్లో మహారాణి చూడటానికి వెళ్ళాను. ఏమైంది? మహారాణి గారు సీట్లో లేరు. ఏం చేసావు? ఆ సీటు దగ్గర కూర్చున్నా, మహారాణి గారు వస్తాను. ఏమైంది? ఈలోగా ఆ సీటు కిందకు ఎలకొచ్చింది. అప్పుడు ఏం చేసావు? నేను పిల్లిని కదా, అది ఎలక కదా, పిల్లిని చూడంగానే నాకు ఆవేశం వచ్చి దాని ఎలకాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏమైంది? ఆ ఎలకాల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వచ్చేసాను. ఇంతకీ రాణిగారిని చూడలా? రాణిగారిని వెళ్ళిందేమో రాణిగారిని చూడటానికి, చేసింది ఏంటండి? ఎలకన భయపెట్టి రావడం. మీరు ఈ మీటింగ్కి వచ్చింది దేవుణ్ణి కలుసుకోవడానికి, కారు చూసి వెళ్ళిపోతే ఏమనాలి మిమ్మల్ని? అందుకే ఎక్కడ ఉండండి చూద్దాం. అయితే సార్ ఇప్పుడు ఆయన ఏర్పరచుకుంటే మనం పరలోకంకి వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఆయన ఏర్పరచుకుంటే మొత్తం స్పెట్ అయిపోయినట్ట కాదు. మరేంటి? ఆయన చేసే పని ఆయన చేశాడు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. చూడండి ఏముందో ఇక్కడ. అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా, వాడిని అడిగాడు, బాబు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు ఏసయ్య వయసు ఎంత? అప్పట్లో 30 ఏళ్ళు. ఆడి వయసు ఎంత? 60 ఏళ్ళు. ఏసయ్య వాడికి ఎలా కనబడతాడు? బచ్చగాళ్ళ కనబడతాడు, అంతే కదా. ఇది 30 ఏళ్ళు, ఆడిగా 60 ఏళ్ళు. నాకు జబ్బున్నంత సర్వీస్ లేదు నీ వయసు. ఏం ఆడుతానా? స్వస్థపరచకూర్చున్నా అన్నావు, పిచ్చ అనుకున్నా. ఇక్కడ ఎందుకు కూర్చున్నాను నేను? ఎందుకు కూర్చున్నానా అని అనొచ్చుగా. అనలా. ఇప్పుడు దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఈ వాక్యం అంతా వినిపిస్తున్నప్పుడు, నెంబర్ 1, వింటమా లేదా అనేది నీ ఇష్టం, అంగీకరించడమా లేదా అనేది నీ ఇష్టం. ఆ తర్వాత యేసు ప్రభుని నీ హృదయంలోకి స్వీకరిస్తావా లేదా అనేది నీ ఇష్టం. కానీ ఇక్కడికైతే తీసుకొచ్చి పెట్టాడు. పిఎస్ సిస్టమ్ మీదే కదా తమ్ముడు, మీదే కదా. బాబు తమ్ముడు, పిఎస్ సిస్టమ్ ఒకసారి చూడాలి, ఒకసారి నన్ను చూడాలి. తమ్ముడు నన్ను ఒకసారి చూడాలి. పిఎస్ సిస్టమ్ చూస్తున్నా కదా, చూస్తున్నా. హలో, పనిచేస్తుంది. నీ దగ్గర ఆపేవా? నీ దగ్గర ఒకసారి ఆపేవా ప్లీజ్? ఒకసారి హలో. ఇప్పుడు జాగ్రత్తమేనండి. ఇది పని చేయడానికి స్విచ్లు ఎన్ని ఉన్నాయి? 2. ఒక స్విచ్ ఎక్కడుంది? ఇంకో స్విచ్ ఎక్కడుంది కదా? అది దేవుడు అనుకో, ఇది నువ్వు అనుకో. దేవుడు వేయాల్సిన స్విచ్ చేశాడు, నువ్వు స్విచ్ చేయకుండా ఉంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు నీకు అర్థమైందా? దేవుడేసే స్విచ్ చేసాడు, అందుకు కూర్చోబెట్టాడు. ఇక్కడ దేవుడేసే స్విచ్ చేసి కూర్చోబెట్టాడు ఆయన. అరే ఈ స్విచ్ నొక్కురారా అన్నాడు. నువ్వు నొక్కకుండా ఉంటే నేనేం చేయను దానికి? నీకు ఒక పని అయిపోయింది, సగం పని. ఏంటా సగం పని? దేవుడు స్విచ్ నొక్కడం. దేవుడు ఆకర్షించాడు, దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు నువ్వు వినాలనుకున్నాడు, నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన నీ విషయంలో చేయాల్సిన పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఉంది. అర్థమైంది కదా? ఏంటి నువ్వు చేయాల్సింది? నువ్వు స్విచ్ నొక్కడం. నువ్వు నొక్కపోతే ఎవడేం చేస్తాడు?
యేసుప్రభు వారు కష్టపడి ఈయనొక్కడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు స్వస్థపడి కోరుతున్నావు అవసరం లేదు అని అంటే ఎవడేం చేస్తాడు? వాయా అంటే ఎవడేం చేస్తాడు? నీకు చెయ్యాల్సిందంతా దేవుడు చేశాడు. ఇంత పెద్ద హంగులు పెట్టి, ఇంత పెద్ద మీటింగులు పెట్టి, ఎన్ని లైట్లు వెలిగించి, ఇంత తతంగం చేసి, నా చేతిలో మైకు పెట్టి, నిన్ను కూర్చోపెట్టి వాక్యం వినిపిస్తే హే నేను విన్ను అంటే ఎవడేం చేస్తాడు? నేను విన్ను అంటే ఎవడేం చేస్తాడు? ఆలోచించుకో. దేవుడు నీకు ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. తర్వాత ఏమైందో చూద్దాం. స్వస్థపరగోర్చున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, ఆడి పేరేంటో మనకు తెలియదు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. ఈడెంత పనికిమాలాడంటే, ఎవడు? ఆ 38 సంవత్సరాలు అస్వస్థత కలిగిన వాడు, లేకపోతే 38 సంవత్సరాలు ఒంట్లో బాగోనోడు, కాళ్ళు చేతులు పనిచేయనాడు. పాపం నాకు కొన్నిసార్లు జాలేస్తుంది, పాపం వాడికి తెలియదులేమో అని. యేసుప్రభు వారు వచ్చి, బాబు నువ్వు ఏమండి మీరు స్వస్థపరగోర్చున్నారా అంటే, అయ్యా నన్ను తోసేవాడు ఎవళ్ళాడయా, నువ్వు కొంచెం తోస్తావా అని అడిగాడు. యేసుప్రభుని ఏమడిగాడు? కొంచెం తోస్తావా. మనలో చాలామంది ప్రార్థనలు అదే విధంగా ఉంటాయి. ఏంటి సార్ అదేనంటే, ఈడు యేసుప్రభు పూర్తిగా ఎవరో తెలిస్తే ఏం అడగాలి? అయ్యా నన్ను స్వస్థపరచవా అని అడగాలి. తోస్తావా అని అడగకూడదు కదా. ఏమని అడగాల? నువ్వే నా పరిష్కారం, నువ్వు నన్ను తోస్తే నాకు పరిష్కారం రావడం కాదు, నువ్వే నా పరిష్కారం. ఇది వాడికి తెలీదు, నీకు తెలుసుగా, నాకు తెలుసుగా. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి ప్రార్థనలు చేస్తానో చెప్తాను. ఓ చిన్న ప్రార్థన చెప్తాను. ప్రభువా నాయనా ప్లీజ్ ప్రభువా, నాకు బాగా అప్పులు ఎక్కువైనాయి, నువ్వు ఏమనుకోనంటే ఈ ఒక్క ఉద్యోగం ఇప్పించావనుకో నాకు అప్పులన్నీ నేను తీర్చుకుంటా అంటే నేనేం చేయాలి అంటాడు దేవుడు. ఏం లేదు, నువ్వు ఉద్యోగం ఇచ్చేసి పో, తర్వాత నేను చూసుకుంటా. నువ్వు ఉద్యోగం ఇచ్చేసి పో, నేను తర్వాత చూసుకుంటా. అయ్యా నా బాస్ అన్నాడు, ఆడు చాలా కఠినస్తుడు, అని తీసేయి, ఇంకోటి తీసిరా, ఆ తర్వాత ఏం చేస్తావు? ఇంకోటి తెస్తే నేను చూసుకుంటా, నువ్వు ఆ తర్వాత వెళ్ళిపో. యేసుని మనం అడిగే విషయం ఎలా ఉంటుందంటే, నువ్వు నన్ను తోసేసి వెళ్ళిపో, నువ్వు నాకు ఇచ్చేసి వెళ్ళిపో, నాకు ఇది చేసి పెట్టేసి వెళ్ళిపో, ఉండదు నా దగ్గర. ఇది కూడా అంతే, నువ్వు నన్ను తోసేసి వెళ్ళిపో. యేసయ్య అనే మాట ఏంటి తెలుసా? నేను నీతో ఉంటా, ఇమానుయేల్ నా పేరు, నేనుంటా. వద్దయ్య నువ్వు ఉంటే పెత్తాలి నొప్పి. నువ్వు ఉంటే కొన్ని వీడియోలు చూడటానికి అవదు నాకు, నువ్వు ఉంటే కొన్ని సినిమాలు చూడటం అవదు నాకు, నువ్వు ఉంటే కొన్ని తినలేను, నువ్వు ఉంటే కొన్ని చూడలేను, నువ్వు ఉంటే కొన్ని చేయలేను, నువ్వు వెళ్ళిపో, అవసరం ఉన్నప్పుడు పిలుస్తావు. మనలో చాలామంది అవసరం ఉన్నప్పుడు వాడుకునేవాడు దేవుడు, ఎప్పుడు మనతో ఉండేవాడు కాదు దేవుడు. నన్ను తోసేసి వెళ్ళిపో. ఈడికి మనకి పెద్ద తేడా ఏం లేదు. బస్ ఇంకేమన్నాడు చూడండి. యేసు 8వ వచనం, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడవమని వానితో చెప్పగా, ఒకవేళ నేనే కనుక ఆ 38 సంవత్సరాలు బాధలో ఉన్నవాడిని అయితే ఎవరిగా పెంచాడా, అందుకే కుర్రాళ్ళలాగా ఉండాలా. 38 ఏళ్ళుగా ఇక్కడ పడున్నాను నేను, నాకు లేచి నడవడం రాదే అంటే, నువ్వు చెప్తే కానీ నేను లాగనే అంటే అని అనొచ్చు. కానీ 9వ వచనం, వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచాను. అది వెంటనే లెగవటానికి ప్రయత్నం చేశాడు, స్వస్థత పడిపోయాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు తెలుసా? దేవుడు కొన్నిసార్లు ఇది చెయ్యి అనే విశ్వాసంతో అంటే పనవుద్దా గ్యారంటీ ఏంటి అవుద్దని? గ్యారంటీ ఏంటి? చాలా విషయాల్లో దేవుడు మనకి చేశాడు, కానీ విశ్వాసంతో దాన్ని స్వీకరించలేదు మనం. అది ఎంత ఘోరం ఆలోచించండి. దేవుడు చేశాడు కానీ విశ్వాసంతో దాన్ని స్వీకరించలేదు. పనవుద్దా? విశ్వాసం, దేవుడి మీద విశ్వాసం ఉంటే మనం చేసే పనులు అవతలోడికి పిచ్చెక్కుద్ది. మీకు ఒక ఆమె గురించి చెప్తాను. ఆమె పేరు హెలెన్ రోజవీరా. బెల్ఫాస్ట్, నార్దర్న్ ఐర్లాండ్ బెల్ఫాస్ట్లో మొన్న ఈ మధ్యనే చనిపోయింది. 2016లో ఆమె చనిపోయింది. ఓకే, ఆమె ఆఫ్రికా ఖండములో కాంగో అనేటువంటి ప్రాంతంలో మిషనరీగా పనిచేసింది.
దగ్గర దగ్గర 50 ఏళ్ళు. చాలా పేద దేశాల్లో ఒక దేశం కాంగో దేశం. అక్కడ కరెంటు కూడా ఉండదు, చాలా ప్రాంతాల్లో ఓన్లీ పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ఉంటుంది. అయితే అలాంటి మారుమూల ప్రాంతంలో ఒక ఆసుపత్రి కట్టుకుందామే, మిషనరీ ఆసుపత్రి. ఒకరోజు రాత్రి 10 గంటలకే నర్సులు 2 పరిగెత్తుకుంటూ వచ్చారు డాక్టర్ గారి దగ్గరికి. డాక్టర్ గారు ఒక ఆమె వచ్చింది పురిటి నొప్పులతో, అంటే ఆమె గబగబా వెళ్ళిపోయింది. ఆమె పురుడు పోసింది, ఒక చక్కటి బాబు పుట్టాడు. ఆ బాబుని క్యాండిల్ లైట్లో చూస్తున్నారు, వాళ్ళకి కరెంట్ లేదు కదా, క్యాండిల్ లైట్లో ఆ బాబు గురించి చూస్తూ ఉంటే వాళ్ళు కొన్ని నిమిషాలు, 1-2 నిమిషాలు అమ్మను పట్టించుకోలేదు. అమ్మ చచ్చిపోయింది. ఈ బాబున్నాడే, వాడికి చలి తట్టుకోలేకపోతున్నాడు. వాడిని ఇంక్యుబేటర్ అంటారు, దాంట్లో పెట్టాలి. కరెంట్ లేదు కదా, వాళ్ళకు ఉండదు. కానీ వాళ్ళకు ఇంకో పద్ధతి ఉంటుంది. ఏంటనంటే రబ్బర్ ట్యూబ్ ఉంటుంది, హాట్ వాటర్ ట్యూబ్ అంటారు. దాంట్లో వేడి నీళ్ళు పోసి గట్టిగా మూత పెట్టి దాన్ని ఇలా అద్దుతూ ఉంటే వేడి వస్తుంది. అయితే దాంట్లో అలా వేడి నీళ్ళు పోస్తూ ఉంటే పగిలిపోయింది అది, ఇక లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకి. హెలెన్ రోజా వీరాకి దేవుడు ఒక చక్కటి తలంపించాడు. ఒక నర్సుని పిలిచి, అక్కడ మామూలుగా మంట పెడతారు కదా, ఆ మంట పక్కన చాపేసి పడుకోమన్నాడు. నర్సు ఎల్లకెతలుగా పడుకుంటే ఇక్కడ బటన్లన్నీ ఇప్పేసింది. అందరూ ఆడవాళ్ళే ఉంటారు, బటన్లు ఇప్పేసింది. ఖాళీ ఛాతీ మీద ఆ బాబుని పడుకోబెట్టింది. ఈ వేడి పక్కన పడుకుందేమో ఈమె వేడెక్కి, ఆ వేడి ఈ బాబుకు వస్తూ ఉంది. బాగుంది. కానీ ఏముందంటే ఇలా ఎక్కువసేపు పెట్టలేం. రేపు మధ్యాహ్నం 3 గంటలకల్లా మనకి హాట్ వాటర్ ట్యూబ్ వచ్చేయాలి. అంటే మేడం ఎలా వస్తుంది అని అన్నారు. ఏమో నాకు తెలియదు, నేను చేయగలిగేంత ఎంత మట్టుకే అని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకుంది. పొద్దున్నే లేచింది, మామూలుగా పనులన్నీ చేసుకుంటుంది. 10 గంటలకి అక్కడున్నటువంటి పిల్లలందరితో రోజు ప్రార్థన చేయటం అలవాటు. ఆ పిల్లల దగ్గర 40 మంది ఉన్నారు. ఆ పిల్లలందరినీ కూర్చోపెట్టి, ఒక బాబు పుట్టాడు, ఆ బాబు వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది, ఆ బాబుకి మధ్యాహ్నం 3 గంటలకల్లా హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, మమ్మీ చచ్చిపోయింది కాబట్టి ఆ బాబుకు ఒక అక్క ఉంది, ఆ అక్క మమ్మీ ఏదైనా ఏడుస్తుంది, కొంచెం మీరు ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేశారు పిల్లలంతా. ఒక పాప ఉంది, 9 ఏళ్ళు ఉంటాయి. ఆ పాప పేరు రూత్ మిరండా. ఆ పాప స్టేజ్ దగ్గరికి వచ్చి, ఆంటీ నేను స్టేజ్ మీద నుంచి ప్రార్థన చేస్తా అన్నదంటే, చెయ్యమ్మా అన్నది. స్టేజ్ మీదకి వచ్చేసింది. ఆ హెలెన్ ఉన్నది పక్కన ఉంది, చూసి అన్నదంట, అంటే మీకు హాట్ వాటర్ ట్యూబ్ ఎన్నింటి కావాలి? ఈవిడ అడిగే ప్రశ్నకి ఆవిడకి ఏం జవాబుదా, అదేనమ్మా 3 గంటలకు కావాలి అని అంటే, ఏసయ్యా విన్నావు కదా, ఆంటీకి 3 గంటలకు కావాలంట, ఏదో విధంగా 2:45కి మాకు హాట్ వాటర్ ట్యూబ్ ఇచ్చేయాలి. అర్థమైందా? వాళ్ళ అక్కకి ఏడుపు వస్తుందంట, ఒక బార్బీ డాల్ కావాలి 2:45కే. ఆమెన్ అందరూ చెప్పండి ఆమెన్ అంటే పిల్లలందరూ ఆమెన్ చెప్పారు. ఈవిడ చెప్పలా, ఎవరు హెలెన్ చూసి, ఆంటీ ఆమెన్ చెప్పండి అంటే ఆవిడకి బాధ అనిపిస్తుంది. ఈ పిల్ల అడిగేటువంటి ఆ యొక్క అమాయకత్వానికి ఏమనలేక ఆమెన్ అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు సుమారు 11-12 అవుద్ది టైం. వెళ్ళిపోయింది. ఈమె హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే 2:30కి ఆమె దగ్గరకు ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చే, మేడం ఏదో కొరియర్ వచ్చింది అని అంటే, ఈమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంత డబ్బా, 22 కేజీల డబ్బా వచ్చింది, బరువు కలిగింది. ఆమెకు ఒక్కసారి గుండెలో రాయిపడినట్లు అయ్యింది. అక్కడికి వెళ్తూ పిల్లలందరూ పిలిచారండి అంటే అందరూ పరిగెట్టుకుంటూ వచ్చారు. అందరూ చూస్తున్నప్పుడు దాన్ని కోసి లోనకి చెయ్యి పెట్టి బయటికి లాగితే వచ్చింది హాట్ వాటర్ ట్యూబ్. టైం చూసింది 2:45. అందరూ చప్పట్లు కొట్టేశారు. కానీ రూత్ మిరండా మాత్రం సీరియస్గా చూస్తుంది. రూత్, నువ్వు 2:45కి హాట్ వాటర్ ట్యూబ్ కావాలని అడిగావు, ఏసై ఇచ్చేశాడు. నేను ఇంకోటి కూడా అడిగా, ఏంటది? బార్బీ డాల్. మళ్ళీ అంతా ఎతికితే బార్బీ డాల్ బయటకు వచ్చింది. అప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి, చప్పట్లు కొట్టద్దు ప్రసంగం టైంలో. అంటే తప్పని కాదు, నా బాధ ఏంటంటే చప్పట్లతో ప్రసంగం వెళ్ళిపోద్దేమో అనేసి. వినండి జాగ్రత్తగా. అయితే హెలెన్కి ఓ ప్రశ్న వచ్చింది. ఈ పాప 11:30కు ఎప్పుడో ప్రార్థన చేసింది, 2:45 కల్లా నాకు కొరియర్ వచ్చేసింది.
ఒకవేళ ప్రత్యేక విమానం వేసినా కూడా రాదు మా దగ్గరికి. ఎలా వచ్చిందబ్బా అని జాగ్రత్త. డబ్బా వెనక్కి తిప్పి చూస్తే అది ఇంగ్లాండ్ దేశం పైన స్కాట్లాండ్ ఉంటుంది, అక్కడ నుంచి పంపించారు. అయితే దాన్ని పంపించిన తేదీ చూస్తే 5 నెలల ముందు పోస్ట్ చేశారు. దాన్ని 5 నెలల ముందు, జాగ్రత్త వినండి, 5 నెలల ముందు పోస్ట్ అయింది, అవసరం వచ్చిన రోజున అందింది. అంటే అర్థం ఏంటి? ఈరోజు నీకేం కావాలో దేవుడికి 5-6 నెలల ముందే తెలుసు, సంవత్సరాల ముందే తెలుసు, సంవత్సరాల ముందే. అయితే ఆ పాప ప్రార్థన చేసింది విశ్వాసంతో, అది వచ్చింది. అది విశ్వాసం అంటే. యేసు ప్రభువారు అతన్ని లేచి నడు అంటే 38 ఏళ్ళగా ఇక్కడ పడున్నా అని అనలా, లేచాడు, నడవడం మొదలుపెట్టారు. ఇక్కడ దాకా కథ ఆగిపోయినట్లయితే ఎంత బాగుండేదో. ఆ 38 సంవత్సరాల అస్వస్థతగా ఉండి బాగుపడినవాడు హీరో అయిపోయినవాడు. కానీ అక్కడితో ఆగట్ల. తర్వాత ఏం జరిగిందో చూడండి. 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఇప్పుడు యూదులకి శనివారం సబ్బాతు, శనివారం రోజు సబ్బాతు రోజు ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదంటే ఏం చేయకూడదు? నేను ఒకసారి నా మిత్రుడి దగ్గరికి వెళ్ళా, ఈ యూదులంతా ఉండే ప్రాంతంలో మిత్రుడి దగ్గరికి వెళ్ళా. కెనడా దేశంలో ఓ ప్రాంతంలో అంతా యూదులు ఉంటారు. వాడు కూడా అదే బిల్డింగ్లో ఉంటాడు, 23 అంతస్తులు ఆడి అపార్ట్మెంట్. నేను దిగి వాడి లిఫ్ట్లోకి వెళ్ళా, పెద్ద లిఫ్ట్. నేను ఈ పక్కన ఉన్నా, వాడు ఎదురుగా ఉన్నాడు. ఈ పక్కన 23 బటన్లు ఉన్నాయి, కింద 2, మొత్తం 25 బటన్లు ఉన్నాయి, 25 అంతస్తులు. నేను ఆయన అడిగా, అరే ఏ నెంబర్ నొక్కనరా అన్నాడు. అవసరం లేదులే అన్నాడు. ఎందుకు అంటున్నాడో, వీడు పెద్ద తోపేమో అని అనుకుంటే 6 అంతస్తులు వెళ్ళింది అప్పటికే. నాకు అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. అంటే ప్రతి అంతస్తు దగ్గర ఆగుతుంది, తలుపు తెరుచుకుంటుంది, మళ్ళీ మూసుకుంటుంది, మళ్ళీ వెళ్తుంది. ఎవడు రోట్లేదు, లోనికి వెళ్ళట్లేదు. అరే ఇదేంట్రా, ప్రతి అంతస్తులో తలుపు తెరుచుకుంటుంది, మూసుకుంటుంది, ఎవడు లోన రావట్లేదు, ఎవడు బయటకు వెళ్ళలేదు. ఇంతకీ మంది ఎంతరా అన్న? 21వ అంతస్తు అన్నాడు. ఊరి అబ్బో, ఇప్పటికి వెళ్తాం 21వ అంతస్తుకి? 15 నిమిషాలు పట్టింది 21వ అంతస్తుకి వెళ్ళటానికి, పావు గంట. అది నేను అన్నాను, ఎందుకు రావట్లా అంటే, అరే ఈ బిల్డింగ్ మొత్తం 90% యూదులురా. అందుకనే ఈ లిఫ్ట్ని ఎలా తయారు చేశారంటే, ఎలా డిజైన్ చేశారంటే, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 నుంచి ప్రతి శనివారం సాయంత్రం 6 దాకా ఆటోమేటిక్గా పనిచేస్తుందిరా. ఆటోమేటిక్గా ప్రతి అంతస్తులో ఆగుద్ది, తెరుచుకుంటుంది, మూసుకుంటుంది. ఎందుకురా అంటే, సబ్బాతు రోజు బటన్ నొక్కకూడదురా. అది పని. ఏంటి పని? బటన్ నొక్కటం. మీకు అర్థమైందా? బటన్ నొక్కటం పని. అలాంటోడు చాపెత్తుకొని వెళ్ళిపోతే ఎంత కోపం వస్తుంది ఎవరికైనా? వచ్చింది కోపం. మీకు అర్థం అవడం చెప్తున్నాను, అంత కోపం వచ్చింది. వస్తే అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, నీవు పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పాను. అయ్యా నాకు తెలియదయ్యా, ఆడు ఎత్తుకొని నడవమన్నాడు. నాకు సంబంధం లేదు, ఆయన ఎత్తుకోమన్నాడు కానీ నేను ఎత్తుకెళ్ళా. అంటే తప్పంతా ఎవరి మీద తోశాడు? యేసుప్రభు మీద తోశాడు. తర్వాత జరిగింది ఏంటి చూద్దాం. వారు నీ పరిపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడో అని వానిని అడిగిరి. చూడండి, ఇక్కడ ఖతర్నాక్ జవాబు ఉంటుంది. మనలో చాలామంది ఆ విధమైనటువంటి వైఖరి ఉంటుంది. 13వ వచనం, ఆయన ఎవడో. మనము దేవునితో ఎలా వ్యవహరిస్తామంటే, దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తామంటే, మనకు జబ్బు వస్తేనో, మనకు కష్టం వస్తేనో, ఫిబ్రవరి మాసంలో పరీక్షలు వస్తేనో చర్చికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎదవదే చాలా ఎక్కువైపోతారు. మనకు అవసరం ఉంది కాబట్టి. ఆ పని అయిపోగానే దేవుడు ఎవడో, ప్రార్థన ఏమిటో, బైబిల్ ఏదో, ఎవడో నాకు సంబంధం లేదు. ఈడు కూడా అంతే, ఆడెవడో
మాకు కాళ్ళు వచ్చాయి అంటే అర్థం ఏంటంటే ఈడు పరుపెత్తుకొని ఇలా 2 అడుగులు వేసిన తర్వాత ఈయన చేయాల్సిన పని ఏంటి? వెనక్కి తిరిగి సార్ థ్యాంక్స్ సార్ అనాలా? అనలా. సార్ నేను వెనక్కి తిరిగి కూడా చూడలేదు సార్, ఆడెవడో నాకు తెలీదు అంటే. ఇప్పుడు మీరు చూడండి, అవసరం ఉన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి పాస్టర్ల దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయి అని అడిగి ప్రార్థనకి జవాబు దొరికిన తర్వాత వెనక్కి తిరిగి కూడా చూడమను. ఒక మాట చెప్పమంటారా? కుక్కకి బిస్కెట్ వేయండి, తాకు ఊపుకుంటే వెళ్తుంది. దాని అర్థం ఏంటి తెలుసా? థ్యాంక్ యూ సార్ బిస్కెట్. కానీ కుక్కకున్న బుద్ధి కూడా లేదే మనకే. యేసు ప్రభు వారు ఎంత బాధతో ఈ స్టోరీ చెప్పాడు. 10 మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారయ్యా నా దగ్గరికి. 10 మందిని అక్కడికి వెళ్ళి కోనేరులో కడుక్కోమన్నానయ్యా. 10 మంది స్వస్థత పడ్డారయ్యా. ఒక్కడే వెనక్కి వచ్చాడయ్యా, ఒక్కడే థ్యాంక్ యూ సార్ అని చెప్పడానికి. 9 మంది వెళ్ళిపోయారు. ఆ 9 మందిలో నువ్వు ఉంటావేమో. వీడు కూడా అంతే. ఎంత మూర్ఖులు ఆలోచించండి. ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండేను కనుక యేసు తప్పించుకొని పోయిన. సార్ మీరు చూడండి, ఎక్కడ ఏసే కనబడకుండా వెళ్ళిపోయండి. అన్ని తిడతారు మీరు, అన్ని తిడతారు సార్, అన్ని తిడతారు. కరెక్టే. కాబట్టి ఏసయా ఇట్లా ఏసయా ఆ రోజు ఆయన స్వస్థపరిచావు కదా. అవును, మనం ఎందుకు వెళ్ళిపోయావు? ఎవరికి కనబడకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఆడు కూర్చేసుకొని కూర్చోవచ్చు కదా నువ్వు. ఎందుకయ్యా? ఏం లేదు, నువ్వు కూర్చున్నావు అనుకో, అందరూ వచ్చి వరుసగా ప్రార్థన చేయించుకుంటారు, అందరికీ స్వస్థత వచ్చేస్తుంది, పని అయిపోతుంది కదా. అందుకే నేను కూర్చోాల. అదేంటిది? నేను ఈ లోకంలోకి వచ్చింది స్వస్థపరచటానికి కాదు. మరి ఎందుకు? రక్షించడానికి. నా మెయిన్ గోల్ పాపం నుంచి నేను రక్షించాలని. నా మెయిన్ గోల్ నరకం నుంచి రక్షించాలని నిన్ను. అంతేగాని ఏదో కాళ్ళకి ఇచ్చేయటం, చెవుడి ఉన్నవాడికి చెవులు ఇచ్చేయటం, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చేయటం, అది నా పని కాదు. చేస్తాను నేను. నా దగ్గరకు వచ్చిన ప్రతి వాడిని స్వస్థపరచను. మీరే మాడుతున్నారు సరదా. ఓకే, అయితే యేసు ఏమంటాడంటే, నా దగ్గరకు వచ్చిన ప్రతి వాణ్ణి, జాగ్రత్త వినండి, నా దగ్గరకు వచ్చిన ప్రతి వాణ్ణి నేను స్వస్థపరచకపోవచ్చు. నాకు చేత కాదని కాదు, నేను స్వస్థపరచకపోవచ్చు, కానీ నా దగ్గరకు వచ్చిన ప్రతి వాణ్ణి రక్షిస్తాను నేను. నా దగ్గరకు వచ్చిన ఏ ఒక్కడిని తోసేయను. ఏ విషయంలో? రక్షణ విషయంలో. కానీ నా దగ్గరకు వచ్చిన అందరూ స్వస్థత పొందరు. జాగ్రత్త వినండి. మోషే గారిని పిలిచినప్పుడు మోషేకి ఏముండేది? జబ్బు, నత్తి కదా, చచ్చేదాకుందా నత్తి. స్వస్థపరచలా, చచ్చేదాకుందా నత్తి. రెండోది, పౌలు గారు నీడ పడితే కూడా స్వస్థత పొందేవాడు మనుషులు. కానీ మనోడికి ఏదో జబ్బు ఉంది, పోయిందా? పోదరా, ఉంటుందా? అది అలాగే ఉన్నాయి. అది ఉంటే కనుక నువ్వు కంట్రోల్లో ఉంటావు, లేకపోతే నువ్వు ఉప్పొంగిపోతావు. అవునా? సరే, ఉన్నాయి, పోలా. కాబట్టి మీకు స్వస్థత పడకపోతే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ జబ్బు పోకపోతే, నేను ఏ పాపం చేశానో జబ్బు పోలేదు అనొద్దు. ప్రార్థన చేయి, తప్పలేదు. అయితే బహుశా అది నీకు అవసరమని పెట్టాడేమో. కాబట్టి ఏమంటాడు తెలుసా? నేను అందరినీ స్వస్థపరచాలని రాలేదా? మరి నీ ఉద్దేశం ఏంటి ప్రభా? ఏం లేదు, ఈయన స్వస్థపరిచాను కదా, వీడు ఒక పని చేయాలని నా కోరిక. ఏంటిది? వీడు వెళ్ళి 10 మంది చెప్పాలని. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని, మిమ్మల్ని ప్రత్యేకించి, ఆకర్షించి ఈ మీటింగ్లో ఇక్కడ కూర్చోపెట్టి మీకు ఈ మాట వినిపిస్తే, మీరు వింటే, మీరు అంగీకరిస్తే, మీరు రక్షింపబడితే, మీరు వెళ్ళి 10 మంది చెప్తారనే. బయట ఉన్న వాళ్ళని రీచ్ అవ్వడానికి దేవుడు మీ దగ్గరకు వచ్చాడు. ఆయన నా మిత్రుడు, నేను
రైలు పట్టాల మీద తలగా పెట్టుకొని చచ్చిపోదాం అనుకున్నప్పుడు, నాకున్నటువంటి ఒంటరితనానికి, నాకున్నటువంటి బాధకి తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నప్పుడు వాడు వచ్చి నన్ను ఆపాడు. బాగానే ఉంది, నన్ను ప్రభు దగ్గర నడిపించాడు, బాగానే ఉంది. కానీ మీకు విషయం తెలుసా, నన్ను ప్రభు దగ్గర తెచ్చినటువంటి 3 నెలల కాడు చచ్చిపోయాడు. కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు. కానీ వాడు ఒక్కటి చేసి వెళ్ళిపోయాడు తెలుసా, నన్ను స్టేజ్ మీద ఎక్కిచ్చేసాడు, పోయాడు. నేను లక్షల మందికి సువార్త చెప్పడానికి నన్ను తీసుకొచ్చి ఆడ పెట్టాడు. లక్షల మందికి. ఒకవేళ నేను ఎవరితో మాట్లాడకుండా ఉంటే, నేను ఎవరికి సువార్త చెప్పకుండా ఉంటే, నేను ఇంట్లోనే కూర్చొని ఉంటే నా పరిస్థితి ఏంటి? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, దానికి నేను లోబడ్డాను. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు వెళ్ళి 10 మంది చెప్పు. నువ్వు వెళ్ళి చెప్పాయా? నువ్వు వెళ్ళి చెప్పు. సరే, వీడేం చేశాడో చూద్దాం. అటు తర్వాత 14వ వచనం, యేసు దేవాలయంలో వాడిని చూచి, అంటే కొన్ని రోజుల తర్వాత వచ్చాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఈ మాట ఎందుకని ఉంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన అమ్మాయితో అన్న మాట సేమ్, నువ్వు ఇంకా పాపం చేయొద్దని. ఎందుకని? ఆ అమ్మాయి పాపం చేసింది కాబట్టి రాళ్ళతో కొట్టే పరిస్థితి వచ్చింది. వీడు నా ఉద్దేశ ప్రకారం పాపం చేయటం బట్టి జబ్బు వచ్చి ఉన్నది. నేను నీ జబ్బు తీసా, నీ పాపాన్ని క్షమించేసా, నువ్వు మళ్ళీ పాపం చేయొద్దు, మళ్ళీ నీ క్వశ్చన్ చెప్పంటావా? ఇప్పుడు మీలో ఎవరికైనా దాని అంటారు కడుపు నొప్పి ఉందనుకో, నేను ఒకవేళ మీతో అమ్మ కడుపు నొప్పి ఉందా ప్రార్థన చేస్తా, కడుపు నొప్పి ఉందా ప్రార్థన చేస్తా, అమ్మ ప్రార్థన చేశాను కడుపు నొప్పి పోద్ది ఇప్పుడు, పోయింది సార్, నువ్వు మళ్ళీ తాగొద్దు అన్నాను అనుకో, మీకు ఎక్కడ కోపం వస్తుంది తెలుసా? అప్పుడు మీ మనసులో, అరే నీకు అన్నీ ఎందుకు, నువ్వు ప్రార్థన చేయమన్నావు చేసా, కడుపు నొప్పి పోయింది పో, మళ్ళీ ఎక్స్ట్రాలు ఎందుకు నీకు? ఇది కూడా అంతే. వీడికి పిచ్చ కోపం వచ్చింది. రే ఏమాడుతున్నాను సార్, చెప్తున్నా, మీరు మళ్ళీ పాపం చేశారనుకో ఎంతకంటే ఎక్కువ దుష్కార్యం అయిపోద్ది. వాడు వెళ్ళిపోయిన తర్వాత వీడు సంగతి అని చూస్తా అనేసి ఏం చేశాడో చూద్దాం. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకి సార్ ఎట్లా మొన్న నన్ను తిట్టారు కదా, ఏది సబ్బాత్ రోజు, అప్పుడు ఎవడో నన్ను లేచినాడమా, అటు అడ్రస్ దొరికింది సార్, ఇది కదా సార్ అటు అడ్రస్, ఇది మీరు చూసుకోండి సార్ అన్న, మీరు చూసుకోండి సార్. నేను ఉత్తినే చెప్పట చూడండి, ఇప్పుడు 16వ వచనం ఏం జరిగిందో చూడండి. ఆ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును, చెప్పండి నాకు క్లియర్గా ఉంది కదా, నేను కలిపానా? యేసుని ఎందుకు హింసించారు? వీడు వెళ్ళి చెప్పినందుకు. వీడికి ఎందుకు చెప్పాడు? అరే పాపం చేయొద్దురా అని చెప్పినందుకు. ఇప్పుడు అర్థం ఉందా టోటల్ సీన్? మన పరిస్థితి అది. దేవుడు చెప్పేది ఒకటే, అయ్యా నువ్వు పాపం చేసావు, నేను క్షమిస్తా, అయిపోయింది. కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండవా, మనకు అది నచ్చదో, అది మనకు అది నచ్చదు. నువ్వు పవిత్రంగా ఉండవా, అది నచ్చదు. నాకు సాక్షిగా ఉండవా, అది నచ్చదు. నాకు కృతజ్ఞతాభావంతో ఉండవా, అది నచ్చదు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరంతా క్రైస్తవులు అని నేను అనుకుంటున్నా, లేకపోతే యేసు ప్రభు అంటే ఇష్టం అని నేను అనుకుంటున్నా, లేకపోతే తండ్రి ఆకర్షిస్తే ఇక్కడ కూర్చున్నారని నేను అనుకుంటున్నా. ఇలాంటి మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకుంటే మీరేం చేయదలుచుకున్నారు? ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. చిన్న సన్నివేశం చెప్పి ఏంటనంటే, 1829వ సంవత్సరంలో జరిగింది ఈ విషయం. అతని పేరు జార్జ్ విల్సన్, పేరు కూడా చెప్తున్నాను. అతను ఒక చిన్న దొంగోడు అంటే ఏదో వాళ్ళ జోబులు కొట్టేటువంటి చిన్నోడు, పెద్ద గజ దొంగ ఏం కాదు, చిన్నోడు. అయితే ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు బాగా డబ్బులు అవసరమే, ఈ పోస్ట్ డబ్బా ఉంటుంది కదా, పోస్ట్ డబ్బా, దాన్ని పగలగొట్టి దాంట్లో ప్యాకెట్ తీసుకెళ్ళి అమ్మేస్తే డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో వాడు బతికేశాడు, అయిపోయింది. కాకపోతే ఏం జరిగిందంటే, ఆ డబ్బాలో ఆ ప్యాకెట్లో మందులు ట్యాబ్లెట్స్. ఆ ట్యాబ్లెట్స్ ఎవరికైతే అందాలో వాడికి అందలేదు కాబట్టి ఆడు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు కేసేశారు, ఈ మందు రాలేదు అందుకే చచ్చిపోయాడు, ఎందుకు పోయింది అని. వాళ్ళు మొత్తం అంతా అసలు ఎవడు పాల్గొట్టాడు ఏంటి అన్నీ ఆరా తీస్తే జార్జ్ విల్సన్ పేరు తెలిసింది. ఆయన పట్టుకొచ్చారు, కోర్టులో పెట్టారు. కోర్టులో జడ్జి గారు ఏమన్నారంటే, వీడు చేసిన తప్పు చిన్నదే,
వీడికి మహా అయితే శిక్ష 1 వారం రోజులు 10 రోజులు జైల్లో పెట్టాలి, ఇంత జరిమానాకు చేయాలి. కానీ ఇది చేయటం బట్టి ఒకటి చచ్చిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక మాదిరిగా ఉండటానికి, ఒక జాగ్రత్తగా ఉండటానికి ఈయన్ని ఊరేసి చంపేయండి అన్నారు. 15 రోజుల్లో ఫిలడెల్ఫియా అనే ఊర్లో జైల్లో పెట్టారు. ఆయన ఊరి పేరు కూడా చెప్తున్నాను. జైల్లో పెట్టారు. 10 రోజులు అయిపోయింది. ఈలోగా మిత్రులంతా కలిసి అమెరికా రాష్ట్రపతి అప్పట్లో ఆండ్రూ జాక్సన్ ఆయనకు ఉత్తరం రాశారు. సార్, అడేదో చిన్న దొంగ సార్, ఒక్కసారి ఆయన్ని క్షమించి వదిలేండి సార్, ఆయన మేము మందలిస్తాం అని అంటే ఆయనకేదో బుద్ధి పుట్టినట్లుంది. సెక్రటరీ చెప్పారా ఉత్తరం రాసి పంపిరా అన్నాడు. పంపించేశాడు. ఆ ఉత్తరం ఫిలడెల్ఫియా మేయర్కి వచ్చింది. ఆ మేయర్ తీసుకెళ్ళి జైలు అధికారికి ఇచ్చే, సార్ జార్జ్ విల్సన్ అంటే ఎవడో అన్నాడంటే ఆయన బయటకు వదిలేసేయండి, ప్రెసిడెంట్ గారు ఉత్తరం పంపించారన్నాడు. ఆడు ఉత్తరం పట్టుకొని జార్జ్ విల్సన్ దగ్గరికి వెళ్ళాడు, ఎవరు జైలు అధికారి. బాబు ఏంటి సార్, మీకు అమెరికా ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు ఉత్తరం రాశారు, అయితే ఏం చేయమంటావు? అదేంట్రా, ఏం చేయమంటావు ఏంట్రా బాబు, ఆయన నిన్ను క్షమించాడంట. అయితే ఏంటంట, అది కాదయా, ఆయన నిన్ను క్షమించాడు కాబట్టి క్షమాపణ ఒప్పుకుంటూ కింద సంతకం పెడితే నిన్ను బయటకు వదిలేస్తా. నేను సంతకం పెట్టకపోతే నేనేం చేయలేనయ్యా. ఓకే, మీరు యాక్చువల్గా ఏం చేస్తా అన్నారు, 15వ రోజు ఉరి తీస్తా అన్నారు కదా, 10 రోజులు అయిపోయింది కదా, ఇంకో 4 రోజులు నన్ను ఉరి తీయాలి కదా, నేను సంతకం పెట్టను, నన్ను ఉరి తీయండి. ఇప్పుడు ఈయనేం చేస్తాడు చెప్పండి నాకు. కానీ వాడికి ఒక టెన్షన్ పుట్టుకొచ్చింది. వాడు సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, జాన్ మార్షల్ అతని పేరు, అయ్యగారు వీడు చంపేమంటున్నాడు, వీడిని చంపేటి నాకు పెద్ద సమస్య కాదు సార్, రేపు పొద్దున్న అమెరికన్ ప్రెసిడెంట్ గారు ఆ జార్జ్ విల్సన్కి మనం లెటర్ రాసాం, ఏమైంది, ఆడు ఎలా ఉన్నాడు కనుక్కోండి అంటే, సార్ ఆయన చంపేశాను సార్ అంటే ఏమవుద్ది, ఎందుకు చంపేశారో, నేను చంపొద్దానంటే అని అంటారు కదా, నేను జవాబు చెప్పాలి కదా సార్, ఎలా సార్ దీన్ని ఎలా సార్ అంటే, టెన్షన్ పడ కూర్చో, ఇప్పుడు నేను 1000 రూపాయలు చెక్ ఇచ్చానయ్యా నీకు, ఏం చేస్తాను, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటాను సార్. ఆ బ్యాంక్కి వెళ్దామని అలా వదిలేసావు. 6 నెలల తర్వాత వెళ్ళు బ్యాంక్కి చెక్కు పట్టుకొని, బ్యాంక్ అయినా ఉంటాడు, సార్ 6 నెలలు అయిపోయింది సార్, చెక్కు పని చేసి సార్ అంటాడు. సరే వదిలే, ఇప్పుడు నువ్వేం చేస్తావు ఆ చెక్కుని? ఏం చేస్తాను, పనికిమాలిన చెక్కుని నలిపి డస్ట్బిన్లో పడేస్తాను కదా. డబ్బులు తీసుకోనటువంటి చెక్కు ఏ విధంగా నిరుపయోగమో పనికిమాలిందో, క్షమాభిక్ష పెట్టినప్పుడు దాన్ని తిరస్కరిస్తే ఆ ఉత్తరం కూడా పనికిమాలిందే. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్త వినండి, ఇప్పుడు చాలా జాగ్రత్త చెప్తున్నా వినండి. ఇక్కడ కూర్చొని వినే వాళ్ళందరికీ నేను చెప్తున్నమాట, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో యేసుక్రీస్తు ప్రభు వారికి మైక్ ఇస్తే ఆయన చెప్పే మాట ఒకటే, నేను మిమ్ములను, లేకపోతే నేను నిన్ను క్షమించేశాను, అయిపోయింది. అయితే దాన్ని నువ్వు స్వీకరిస్తావా, వద్దని వెళ్ళి నరకంలో సస్తావా, నీ ఇష్టం. అది ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. అక్కడ బటన్ నొక్కాడు, నా చేతికి మైక్ ఇచ్చాడు, ఈ బటన్ నొక్కు మైక్ పనిచేస్తుంది అన్నాడు. నొక్కుతానా లేదా నా ఇష్టం. ఆయన నేను ఇక్కడ కూర్చోపెట్టి, ఏయ్ నేను నీ కోసం చచ్చిపోయాను, ఓవర్, నేను నీ కోసం రక్తం చిందించాను, ఓవర్, నేను నిన్ను క్షమించేశాను, ఓవర్, ఈ రాత్రి సంతకం పెట్టి ఇక్కడ నుంచి క్షమాపణ పొంది వెళ్తావా, తర్వాత చూసుకుందామని పోతావా? నువ్వే ఆలోచించుకో. మీరు క్రైస్తవులే, చర్చికి వెళ్ళేవాళ్ళే, బైబిల్ తెలిసిన వాళ్ళే, కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. యేసు ప్రభు గురించి తెలుసు మీకు, కానీ యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించలేదేమో. ఈ రాత్రి ఆలోచిస్తారా? ఈ రాత్రి యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఇష్టపడతారా? లేదా లేదు సార్ నాకొద్దు ఆయన అని వెళ్ళిపోతారా? యువర్ చాయిస్. ఎంత గొప్ప అవకాశం ఆయన ఇచ్చాడు, తీసుకొచ్చి కూర్చోపెట్టి మీకు అర్థమయ్యే బాణీలో, మీకు అర్థమయ్యే భాషలో ఈ సన్నివేశాన్ని మీకు వివరించి దాంట్లో మిమ్మల్ని చూపించి ఆయన చెప్తున్నది ఒకటే, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ, నేను నిన్ను క్షమించాను, విల్ యూ యాక్సెప్ట్? దాన్ని స్వీకరిస్తావా?
లేదు, తృణీకరించేసి వెళ్ళిపోతాం.